అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక చెల్లెళ్ళు వాడేది సేవ చూసింది అల్లోనే అది జేటీవీ ఛానల్లా నేను పాటలు మస్తు వాడినా నా పాటల నా మనవి విని నాకు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను గట్టిల్లే మేకమ్మ నన్ను గట్టిల్లే మేకమ్మ ఇప్పుడున్నటువంటి నాయకుల గురించి ఇప్పుడున్నటువంటి ఉద్యమకారుల గురించి ఇప్పుడున్నటువంటి మంచి నాయకుల కోసం మన పాటలు పాడారా? పాడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి గురించి పాటలు పాడతావు? సీతక్క కారండ పడవిలో తిరిగింది, కన్న కష్టం పడ్డది, ఆకలికి కడుపుకు అన్నం లేక దూపైనప్పుడు నీళ్లు దొరకక మురుకు నీళ్లు తాగి అంటే సీతక్క ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలు తిరిగింది అప్పుడు ఎన్నడూ చెడు చేయలేదు ఎవలకు, ఇప్పుడు కూడా చెడు చేయలేదు. అప్పుడు ఇంకా ఆమె ఉంటేనే ఈ భూములన్నీ కొట్టుకున్నాం, భూములు కొట్టుకున్నాం, ఆమె ధరాన భూములు సాపు చేసుకున్నాం, కొత్త పోలు చేసుకున్నాం. ఇక ఆమె పోయింది, కేసీఆర్ వచ్చిండు, భూములన్నీ సాపు చేసిన భూములలో మొత్తం చెట్లు పెట్టిండు. అంటే సరే ఇప్పుడు సీతక్క ఎన్నో మంచి పనులు చేసింది కదా, ఆమె కోసం రాడల్లా ఇక మందిలా సీతక్క ముందు నడువంగా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక అక్కలు వాడేటి బాధ చూసింది అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక అక్కల మీదనే అరకల్లా అక్క అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక చెల్లెళ్ళు వాడేటి సేవ చూసింది అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక చెల్లెళ్ళ మీదనే శివగల్ల అక్క అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఈ అక్కల కొరకు మనసి తక్క అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక రేవంత్ అన్న తోటి కొట్లాడి అక్క అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక పీరి బాసులు మనకు పంపిల్లు అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక 1200 గాసును అన్న అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక 500 చేసి అన్నరే వంతు అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక కష్టం వచ్చి మేము మీ దగ్గరికి వస్తే అల్లోనే రాడల్లా అల్లోనే రాడల్లా ఇక ఆదరించి మాకు అన్నము పెట్టు అల్లోనే రాడల్లా మంచి పనులు చేసింది కాబట్టి ఆమె మంచి పాటలు పాడినావు. అదేవిధంగా సీతక్క ఈ ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని ఈ ట్రైబల్ ఏరియా అంటారు, ఎందుకంటే అక్కడ అట్లా బండ్లు పోనీకి లేకపోతే నడవడానికి కూడా బాట లేని పరిస్థితిలో అక్కడ చాలా సేవ చేసినటువంటి కరోనా టైంలో కూడా ఆమె చాలా మంది అందరూ బయటికి వెళ్ళలేదు, కానీ ఆమె మాత్రం కరోనా టైంలో ఎక్కడి అది ఒడ్డు కూడా ఆ లొద్దులకి వెళ్ళి కూరగాయలు నెత్తలు పెట్టుకొని మోసుకొని పోయి. అవును, అంటే మేము కూడా చూసినాం, ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ సీతక్క ఉన్నటువంటి పేద కుటుంబాలు వాళ్ళకు తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో వంట సామాన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అట్లా చేసింది కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అయిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఈరోజు అంత స్థాయికి వస్తాయని నువ్వు అనుకున్నావా? అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మంచితనంతోనే వచ్చిందని చెప్పొచ్చు. అంటే నువ్వు కూడా పాట పాడినావు కదా, ఎందుకంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా మేలు జరిగిందా?
10 ఏళ్ళు కష్టపడ్డాం కేసీఆర్ 10 ఏళ్ళు రాజ్యం వేలి 10 ఏళ్ళు ఉన్న భూములు గుంజుకొని చెట్లు నాటి మొక్క నాటిండు చెట్లు పెట్టి మొక్కలు నాటిండు ఇప్పుడు పేదల భూములని గుంజుకున్నాడు ఆయన మీద ఏమైనా పాటలు పాడినా ఆయన మీద పాడిన ఒకసారి ఆ పాట పాడు వనగొట్టే వానేడగొట్టే నగువాయి వనగొట్టే కాంగ్రెస్ వలుగుళ్ళ మీద నగువాయి గుండెడబాడే నగువాయి గుండుబాడే కేసీఆర్ గుడిసెల్ల మీద నగువాయి గుండెల్ల మీద నగువాయి గుండువాడ కేసీఆర్ గుండెల్ల మీద నగువాయి దండబాడే దండేడబాడే నగువాయి అందుకోరే వంతు ఆ పూల దండ నగువాయి అందుకో సోనియమ్మ ఆ పూల దండ నగువాయి కాంగ్రెస్ అన్నలు మన ఇంటికత్తే నగువాయి ఏమేమి కూరలు వండి పెడదూము నగువాయి అడవి చెంచలి కూర అలిసంత పప్పు నగువాయి టిఆర్ఎస్ అన్న మన ఇంటికత్తే నగువాయి బాయిల్ల కప్పలు బర్రెజని గల్లు నగువాయి కూరండి పెడుదును కేసీఆర్ కు నగువాయి అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంత హింసించిందో జనాలని ఈ పాట వల్ల మనం చెప్పొచ్చు. ఆ హింసించిన పాట ఇప్పుడు నేను పాడతా. ఎవరు మన కేసీఆర్ ఏ విధంగా? ఇంకోటి ఆ కేసీఆర్ మీద పాడతా. అంటే కేసీఆర్ మీదనే పాట రాసినావా? ఓకే, ఒక్కసారి ఆ కేసీఆర్ గురించి అంటే ఆయన ప్రభుత్వం గురించి రాసినావా లేకపోతే ఆయన మీద పాట రాసినావా? ఆయన కష్టపెట్టిన దాని మీద అక్కులేదాట మేకమ్మ కేసీఆర్ రాజ్యం ఇది ఉన్నదమ్మా మేకమ్మ పేదల్ల భూముల్ల చెట్లు పెట్టిండే మేకమ్మ మొక్క నాటిండే మేకమ్మ పేదల్ల భూముల్ల చెట్లు పెట్టిండే మేకమ్మ మొక్క నాటిండే మేకమ్మ చెట్టాకు దీనేటి సెలవే లేదాట మేకమ్మ సెలవు లేదాట మేకమ్మ కాసాయి పారిస్టు నన్ను గట్టిల్లే మేకమ్మ సేతుల గొడ్డన్లు గుంజుకున్నారే మేకమ్మ నట్టడివిలో నన్ను నలుగ కొట్టిరే మేకమ్మ సిదిగా కొట్టిరే మేకమ్మ ఇక్కడ నాకింక దిక్కెవరమ్మా మేకమ్మ కాంగ్రెస్ రాజ్యము మనకచ్చినాదే మేకమ్మ అన్నరే వంతన్న అండగున్నాడే మేకమ్మ ఎక్కరాని గుట్టలు ఎక్కి మేయమ్మ మేకమ్మ అన్న మాధవన్న మనకున్నడమ్మా మేకమ్మ కొండ సూరేకక్క కొండంత అండా మేకమ్మ
సీతక్క ఉన్నది సింతపడకమ్మ మేకమ్మ సింతపడకమ్మ మేకమ్మ ఆ తల్లి సోనియమ్మ తల మీది గొడిగే మేకమ్మ తల మీది గొడిగే మేకమ్మ ఆ తిరగరాని అడవి తిరిగి మేయమ్మ మేకమ్మ తిరిగి మేయమ్మ మేకమ్మ అప్పట్లో ఎందుకంటే పంట గిట్టుబాటు రాక లేకపోతే పండించిన పంట కూడా చేతికి వచ్చినప్పుడు వర్షం పడి అది పంట నష్టం జరిగినప్పుడు కూడా రైతు యొక్క కష్టం రైతు యొక్క బాధ ఉంటుంది. నిజంగా ఎన్నో రాజకీయ గురించి పాడుతూ ఉన్నావు, రేవంత్ అన్న గురించి, అదేవిధంగా సీతక్క తిరిగినటువంటి ప్రాంతాల గురించి ఆమె మీదనే పాట కైగట్టి పాడిన సందర్భం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ రైతుల కష్టాన్ని కొంతమందే పాటలు పాడుతూ ఉంటారు. నిజంగా ఆ రైతు నుంచి పుట్టినటువంటి నువ్వు ఆ రైతు కష్టాన్ని చూసి ఆ రైతు యొక్క పాట పాడుతున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మా. ఒక్కసారి ఆ రైతు పాట ఒకసారి. సాపు చేసావా ఓ పేద రైత తెల్ల బంగారాన్ని తీసావా ఓ పేద రైత పచ్చ పురుగు పత్తి బుగ్గల డొల్ల డొల్లగా చేసిపాయే పచ్చ పురుగు పత్తి బుగ్గల డొల్ల డొల్లగా చేసిపాయే పుస్తలమ్మి పట్నం వెళ్ళి పురుగు మందు నీవు తెస్తే కల్తీ మందులమ్మని కన్నా ఓ పేద రైత 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 కొంప ముంచే కంపినోడన్నా ఓ పేద రైత కల్తీ మందులమ్మని కన్నా ఓ పేద రైత కొంప ముంచే కంపినోడన్నా ఓ పేద రైత కొడుకు చదువు ఆగిపాయే కూతురు పెళ్ళెదిగిపాయే 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 ఎందుకన్నా సావబోతావో ఓ పేద రైత బతుకులేదని సావబోతావో ఓ పేద రైత ఎందుకన్నా సావబోతావో కుమిలిపోతా ఓ పేద రైత బతుకులేదని సావబోతావో ఓ పేద రైత కళ్ళం రెండా గింజాలున్నా రైతన్నా పల్లెంలో నాకు మతుకులేదే రైతన్నా నిండా గింజలున్నా రైతన్నా పల్లెంలో మెతుకులేవో రైతన్నా కళ్ళం రెండా గింజాలున్నా రైతన్నా పల్లెంలో మెతుకులేదు రైతన్నా నిండా గింజలున్నా రైతన్నా పల్లెంలో మెతుకులేవో రైతన్నా కాయ పొద్దుందాకా కష్టం చేసి రైతన్నా చెమట సుక్కలు దారా పోసి రైతన్నా పొద్దుందాకా కష్టం చేసి రైతన్నా చెమట సుక్కలు దారా పోసి రైతన్నా పొద్దుందాకా కష్టం చేసి రైతన్నా చెమట సుక్కలు దారా పోసి రైతన్నా పొద్దుందాకా కష్టం చేసి రైతన్నా చెమట సుక్కలు దారా పోసి రైతన్నా బుక్కేడన్నవు తిందామంటే రైతన్నా ఎలుక కొరక గింజాలేదే రైతన్నా అప్పుల వడ్డీలు కట్టలేక రైతన్నా పురుగులు మందు తాగినావా రైతన్నా బస్సులో ఒక పాట పాడావు కదా, ఒకసారి అది ఎందుకు పాడినావు, అసలు ఎక్కడ ఏ ప్రయాణం పోతుంటే ఆ బస్సులో దేని నాకు రేవంత్ అన్న గెలవాలన్న పిచ్చి బాగుండే. ఓకే, రేవంత్ అన్న కాంగ్రెస్ గెలవాలని మొత్తం మైండ్ నిండా పెట్టుకున్నా, మైండ్ అంతా నిండిపోయింది. ఇక ఆ టెన్షన్కు కొన్ని రోజులు మందులు వాడిన. ఇప్పుడు రేవంత్ అన్న మీద పాట పాడిన. మరి ఆ పాట రేవంత్ అన్నకు ముట్టిందా ముట్టలేదా అన్న బాధ నాకున్నది. ఒక్కసారి అందులో ముట్టిందో ముట్టలేదు కానీ ఇప్పుడు మన ఛానల్ నుంచి ఒక్కసారి ఆ పాట పాడు. ఖచ్చితంగా ఈ పాట రేవంత్ అన్న దగ్గర పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కసారి ఆ పాట ఎందుకు పాడవలసి వచ్చింది, అది ఎక్కడ పాడినావు ఫస్ట్ ఒకసారి చెప్పి పాడు. మా మనవని సోముడికి పుట్టినరోజుకు పోయినా, మా మనవని పుట్టినరోజు. ఓకే, పోతే కాశీపేట స్టేషన్లకు వచ్చి బస్ ఎక్కిన. బస్ ఎక్కితే సోనియమ్మ శుభాకాంక్షలు, సోనియమ్మకు శుభాకాంక్షలు అని అందరు చెప్పుకుంటాను. బర్త్డే రోజు అందరు సంబరంగా చేసుకుంటాను. అరే ఒక శుభాకాంక్షలే చెప్తాను, సోనియమ్మ మీద ఒక పాట పాడితేందా అని అన్న. అంటే అమ్మ నువ్వే పాడని అన్నారు. అనేది అంత తొందరగా నాకు పాట కాయగట్ట రాలేదు. ఎవో 4 ముచ్చట్లు అంటే ఎట్లయినా కానీ అని దెబ్బ 4 ముచ్చట్లు అని పారేసిన. అవే మస్తు ఫేమస్ అయినాయి, దేశం అంతా పోయింది. కానీ మరి మా రేవంత్ అన్న కాడికి పోయినాయా,
మా సీతక్క దగ్గరికి పోయినా పోలేదా ఈ పాటలు నాకు తెలియదు. ఒకసారి ఇప్పుడు వాడు ఒకసారి ఆ రామ పాట. రామ వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో ఓ సెల్లన్ల మీదనే వియ్యాలో శివగల్లవాడు వియ్యాలో ఓ అన్న రేవంతన్న వియ్యాలో ఎక్కడున్నావన్న వియ్యాలో ఆ ఆడోళ్ళ మీద వియ్యాలో అరుకల్లవాడ వియ్యాలో ఓ అక్కల మీదనే వియ్యాలో అరుగల్లవాడ వియ్యాలో ఓ అక్కలు నడిచేటి వియ్యాలో నడక చూసి నావ వియ్యాలో ఓ అక్కలు వాడేటి వియ్యాలో బాధనే చూసిండు వియ్యాలో ఓ మాయన్న పులి బిడ్డ వియ్యాలో అన్న రేవంతన్న వియ్యాలో ఓ మనసు గల్లవాడు వియ్యాలో మనసు గల్లవాడు వియ్యాలో మా అన్న రేవంతు వియ్యాలో ఓ 10 ఏళ్ళు మేము వియ్యాలో కష్టపడ్డామన్న వియ్యాలో ఓ 10 ఏళ్ళ రాజ్యము వియ్యాలో కేసీఆర్ ఏలనా వియ్యాలో ఓ ఇంటికొక్క ఇల్లు వియ్యాలో ఇస్తానన్నాడన్న వియ్యాలో ఓ ఏది ఎవలకు ఇచ్చిండు వియ్యాలో ఆ కేసీఆర్ వియ్యాలో ఉచితం నౌకర్లు వియ్యాలో ఇత్తనన్నాడన్న వియ్యాలో ఎవలకు నౌకరి వియ్యాలో ఇయ్యకపాయను వియ్యాలో మా అన్న రేవంతు వియ్యాలో ఉచితం బాసులు వియ్యాలో ఉచితం బాసులు వియ్యాలో అన్న పంపినాడు వియ్యాలో ఎక్కడున్నా గాని వియ్యాలో చల్లగుండాలన్న వియ్యాలో తొవలా దేవుడు వియ్యాలో తోడు ఉండాలన్న వియ్యాలో తల్లి సోనియమ్మ వియ్యాలో తల మీది గొడుగు వియ్యాలో ఒక్కసారి చూసి పోవా బావయ్య నీ తోడుగుంట తోల్కపోవా పాలోడు పగోడేమో పక్క పక్కమని నవ్వుతుండే ఇల్లు బాయ పొలం బాయ పెంకటిల్లు పెంటలాయ బావయ్యో చెదిరిపోయిన పక్షిలాగా బావయ్యో సెల్లా చెదురైనాము బావయ్యో చెట్ల కింద కూర్చున్నాం బావయ్యో నువ్వు చెయ్యి దాపి అందుకోవా సిన్నో నీ రూపులల్ల నీ రూపం చూసుకొని కనులు 2 వేరులైతే పిల్లలు గల్లు నేర్చినారు కనులు 2 వేరులైతే పిల్లలు గల్లు నేర్చినారు అరు ముఖములో నమ్మకము పెట్టి అమ్మ ఎందుకేడతావని బావయ్యో ఏమని చెప్పుదు నేను బావయ్యో ఏ కథ చెప్పుదు నేను నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పోలీసోని కంట్ల పడితే బావయ్య నువ్వు పట్టబగడు గాల్చి సంపి పసుపు ఊడి చేసురేమో పట్టబగలు గాల్చి సంపి పసుపు ఊడి చేసురేమో బావయ్య నువ్వు రాకుంటే మాయేను గాని బావయ్య నువ్వు రాడి కళ్ళు నిడవబోకు బావయ్య నువ్వు రాడి కళ్ళు నిడవబోకు ఓకే, ఇంతసేపు లక్ష్మమ్మ పాటలు విన్నారు కదా, చూసినాం. ఆమె పాటలు అంటే గిట్లుంటాయి మరి. ఎందుకంటే పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు, పల్లెల్లో ఉన్నటువంటి కట్టుబాట్లు, పల్లెల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పాటలు, అట్లాంటి పాటలు పాడుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క నా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఇలాంటి కళాకారులను ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంది. కానీ తనకు కూడా నేను కూడా ఒక పాట పాడాలి, నేను కూడా అందరూ పాడుతూ ఉన్నారు, నేను కూడా జనాలకు పరిచయం కావాలని తన ఆరాటాన్ని మనము విజయవంతం చేద్దాం.
ఎందుకంటే ఎక్కడికి పోయినా తన గ్రూప్తో వెళ్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి కుటుంబం లాగా ఒక కళాకారులు అంటే ఒక కుటుంబం లాగా తను వెళ్ళి ఎక్కడ పోయినా పాటలు పాడుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళని పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడారు ఇప్పటిదాకా విన్నారు కదా, వాళ్ళ చుట్టూ ఎవరు, వాళ్ళ సంబంధం ఏంటి, వాళ్ళతో ఒకసారి పరిచయం చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు సుకున. సుకునమ్మ గారు. ఎందుకంటే అమ్మ పాట ఎప్పుడు వాడినా మీరు అమ్మ పాట ఉంటారు. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? శ్రీలత. మీ పేరు? మీ పేరు? లక్ష్మి. శ్రీలత. వీళ్ళందరూ ఎక్కడ పాట ఉన్నా ఈ అక్క వాళ్ళు అమ్మతో పాటు ఉండి పాటలు పాడుతూ ఉన్నారమ్మ. సంతోషం. ఎందుకంటే మా మధు జేటీవీ ఛానల్లో ఇంతసేపు ఓపికతో ఎన్నో పాటలు పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ పాటలు కూడా మంచి వైరల్ కావాలి. అదేవిధంగా మా ఛానల్ కూడా చూస్తున్నారు కదా, మీ తరపు నుంచి ఒక్కసారి మా మధు జేటీవీ ఛానల్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీరు అందరూ ఒకేసారి చెప్పండి. ఒకసారి జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. పాటలు మంచిగానే ఉన్నాయి. మీకు వేల వందనాలు. మీరు చిన్నప్పటి కాంచి మస్తు పాటలు నేర్చుకున్నా, నాకు మస్తు పాటలు వస్తాయి. మధు జేటీవీ ఛానల్న నేను పాటలు మస్తు వాడిన. నా పాటల నా మనవి విని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.